అక్కడే ఉన్నాడు. ఇక్కడ వారు చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తున్నారు. వీడియోలు తీయడం చాలా ఎక్కువ మంది వారు ఈ మధ్య కాలంలో చేసేటువంటి పని ఇదే, రీల్స్ తీయడమే. మా ఆయన ఇంట్లో కూర్చున్నారు కానీ ఇప్పుడు తీయట్లేదు రీలు. అమ్మా, లెనిన్ సినిమా గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, జూలై 10వ తారీఖున థియేటర్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నా. ఓకే, మరి అందులో చూసావా ఏదో ప్రేమ కూడా జరిగినట్టుంది, ప్రేమ కోసం ఒక యుద్ధం జరుగుతున్నట్టుంది. మీది కూడా ప్రేమ వివాహమా? అవును. అవునా? ఏహే, ఎన్నేళ్ళు అయింది పెళ్ళై? 10 years. 10 years అయింది. ఓకే, మీ వారు నువ్వు కాలేజ్లో ప్రేమించుకున్నారా? అవును. అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా? అప్పుడే యుద్ధాలు ఏం జరగలేదన్నమాట, ప్రశాంతంగానే జరిగిపోయిందా మొత్తం? ఓకే, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నాగార్జున గారు లైవ్ చూస్తున్నారు, అఖిల్ లైవ్ చూస్తున్నారు. ఇదిగో ఈ కెమెరా, ఎక్స్క్యూజ్ మీ, ఎస్ చెప్పండి, ఇది చూసి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నావు? 1 2 3 యాక్షన్. సరే, మీ వారికి ఏం చెప్పావు అది చెప్పే ఇప్పుడు. లవ్ యూ రాజ్ అని చెప్పా. ఏంటి పేరేంటి అయింది? పృథ్వీరాజ్. పృథ్వీరాజ్, లవ్ యూ రాజ్ అని చెప్పావా? ఓకే రాజ్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, వాళ్ళ ఆవిడ ఏం చెప్పమంటే అదే చెప్తాడు రాజు. ఓకే, మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాము. హలో, వస్తున్నా. ఓకే, నమస్కారం. రాముల వారు, జై శ్రీరామ్. నమస్కారం, మీ పేరేంటి? నా పేరు నరసింహారావు అమ్మ. నరసింహారావు గారు. నరసింహారావు గారు, మీరు భద్రాచలం నుంచి వచ్చాం. భద్రాచలం నుంచి రాముల వారి ఆశీస్సులు తీసుకొని వచ్చారా? వచ్చామమ్మా. ఓకే, మనకి అక్కినేని నాగార్జున గారి సినిమాలు ఎన్నో మాస్ సినిమాలు ఉన్నా వాటిలో మనకి ఎక్కువగా అన్నమయ్య, శ్రీరామదాసు చాలా ఎక్కువగా గుర్తొస్తుంది. ఈరోజు మీరు ఇది తీసుకురాగానే శ్రీరామదాసే గుర్తొచ్చింది మళ్ళీ. చాలా సంతోషం, థ్యాంక్ యూ. లెనిన్ సినిమా చూడడానికి రెడీయా? జూలై 10th రెడీ. ఓకే, థ్యాంక్ యూ అండి. డబుల్ రెడీ. థ్యాంక్ యూ, జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ. నాగా అఖిల్ గారి సినిమా చూడటానికి రెడీ. నాగా అఖిల్ గారి సినిమా చూడడానికి? నాగా అఖిల్ అంటే నాగేశ్వరరావు గారు మహానుభావుడు, అన్నపూర్ణమ్మ గారు. నాగేశ్వరరావు గారిలో నాగా, అన్నపూర్ణమ్మ గారిలో ఒక ఫెయిర్. నాగార్జునలో గారు నాగా, అమలా గారిలో ఒక్క నాగా అఖిల్లో నలుగురు మహానుభావులను చూసుకోవచ్చు మనం. సూపర్ ఒక్క అండి. నాగా అఖిల్లో నలుగురిని చూస్తాం. అంటే మనం ఎలాగైతే ఇప్పుడు నాగార్జున గారు అంటున్నాము, నాగ చైతన్య అంటున్నాము, ఇప్పుడు నాగా అఖిల్. నాగా అఖిల్ పెట్టేసాము మేము. తిరుపతి నుంచి మనం నాగా అఖిల్ భద్రాద్రి రామయ్య సాక్షిగా ఈ రోజు నుంచి నాగా అఖిల్, అక్కినేని నాగేశ్వరరావు గారిని, అన్నపూర్ణమ్మ గారిని, మరియు నాగార్జున గారిని, అమల గారిని, నలుగురు మహాన వ్యక్తులను చూసుకునే ఒక మంచి వ్యక్తి, ఒక నాగా అఖిల్లో నలుగురిని చూస్తాము. ఇది భద్రాచల రామయ్య ఆన. ఈ రోజు వరకు ఒక ఎత్తు ఏది నాగా అఖిల్ గారి సినిమాలు. ఇక్కడ నుంచి డబుల్ ఇంపాక్ట్. నా పేరు నరసింహరావు అమ్మ, అనపరేటపల్లి శివాలయం చైర్మన్ని, ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి నాగార్జున గారు మీరు గమనించాలి, ఆ మహానుభావుడి పేరు ముందు, అఖిల్ బాబు పేరు ముందు ఉంటే ఇక మొత్తం విధ్వంసమే. నాగా అఖిల్ విధ్వంసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, మనం ఇప్పుడు సార్ నమస్కారం సార్, కూర్చోండి. ఎస్, మన డైరెక్టర్ గారు, పాపం డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే లాస్ట్ మినిట్ వరకు కూడా సినిమాకి సంబంధించినటువంటి పనులే జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు మన మురళీ కిషోర్ అబ్బూరు గారు రాలేకపోయారు, కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. నమస్కారం అండి, మీది ఇక్కడేనండి, దగ్గరేనా ఊరు? మీ పేరేంటమ్మా? మురళి. మీ పేరు మురళి. ఓకే, అంటే మీ అబ్బాయి కూడా మీ పేరులోనే అమ్మ పేరుని ముందు పెట్టుకున్నాడు. అబ్బా, అసలు గట్టిగా ఒకసారి డైరెక్టర్ గారికి చప్పట్లు కొట్టండి. అసలు ఆయన పేరు మురళీ కిషోర్ అబ్బూరు అంటే అమ్మగారి పేరుని ఫస్ట్ యాడ్ చేసుకున్నాడు అనమాట. అండ్ వినరో భాగ్యము విష్ణు కథ అనేటువంటి సినిమాని సూపర్ హిట్ చేశాడు. ఈ సినిమా కూడా చాలా ఎక్కువగా ఊరిని బాగా పరిశీలించి దానికి సంబంధించిన వాతావరణాన్ని తీసాడని విన్నాము. సార్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ అబ్బాయి గురించి? మీ పేరు సార్? నా పేరు దేవరాజు నాయుడు అబ్బూరు. ఓకే, వాళ్ళ నాన్నగారిని. చెప్పడం ఏముంది, బిడ్డని గురించి నేను చెప్పకూడదు. అవును, పైగా ఏంటంటే ఆయన ఆ సినిమా తీయడం మాత్రమే కాదు, ఈరోజు ఇక్కడ జరగడం విశేషం. అవును, మీ ఊరికి దగ్గరగా అండ్ అలాగే ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి ఆ కథని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరపడం అనేది విశేషం. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. మేము మా అబ్బాయి గురించి గొప్పగా చెప్పకూడదు, అందరూ చెప్తుంటే వినడానికి వచ్చాం మేము. ఓకే, నోటుకుండా మా అబ్బాయి గొప్పతనాన్ని మీరు చెప్తుంటే విని సంతోషించడానికి వచ్చాం. జూలై 10వ తారీఖున అది అద్భుతం జరగాలని అందరం కోరుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అమ్మగారి కళ్ళల్లో ఆల్రెడీ ఆనందం కనిపిస్తోంది. ఎస్, ఇప్పుడు
పెళ్లి కానటువంటి కొంతమంది కుర్రాళ్లతో మాట్లాడదామని. పెళ్లి కాని కుర్రాళ్ళ అటు సైడ్ ఏమైనా స్పెషల్ వింగ్ ఉందా?